పింక్ కేసులో ఇవాళ సిట్ విచారణకు బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ రావు హాజరు కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ లోని ఏసీపీ కార్యాలయంలో సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసుల్లో పేర్కొంది. నోటీసుల్లో పేర్కొన్న ప్రకారం దర్యాప్తు అధికారుల ఎదుట విచారణకు హాజరవుతానని ప్రకటించారు. బీఆర్ఎస్ మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ తో పాటు ఇతర పార్టీల నాయకులు, అధికారులు, మాజీ అధికారులు, సాక్షుల్ని కూడా నిర్ణీత తేదీలో ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని సిట్ సూచించింది. కానీ సంతోష్ రావును మాత్రం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని పేర్కొంది. అయితే 4 రోజుల క్రితం కేటీఆర్ ను విచారించిన సమయంలో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాధాకిషన్ రావును అదే సమయంలో సిట్ కార్యాలయానికి పిలిచి విచారించారు. దీంతో సంతోష్ రావును విచారించే సమయంలోనూ అదే పద్ధతిని అవలంబించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ సెక్షన్ 160 సిఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో తమ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది. ట్యాంపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా కొంత సమాచారం సేకరించాల్సి ఉందని తెలిపింది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షులుగా పేర్కొంటున్న వారికి, ప్రత్యేకించి బీఆర్ఎస్ నాయకులకు జారీ చేస్తున్న నోటీసులు ఐపీసీ సెక్షన్ 160 సిఆర్పీసీ కింద ఉంటున్నాయి. ఈ సెక్షన్ దర్యాప్తు అధికారికి విచారణ సమయంలో సాక్షులు, సంబంధిత వ్యక్తులను హాజరు కావాలని ఆదేశించే అధికారాన్నిస్తుంది. ఈ సెక్షన్ కింద నోటీసులు అందుకున్న వ్యక్తి ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే ఐపీసీలోని సెక్షన్ 174 కింద ఉద్దేశపూర్వకంగానే హాజరు కానట్లు భావించి అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించే అధికారం దర్యాప్తు అధికారులకు ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ చేసిన పోలీసు అధికారులను విచారించిన సమయంలో సిట్ కీలక సమాచారం సేకరించింది. వారి ఫోన్లు, ల్యాప్టాప్లను విశ్లేషించిన సమయంలోనూ కీలక ఆధారాలు సేకరించింది. నిందితులు తమ ఫోన్లను ఫార్మాట్ చేయించి మొత్తం సమాచారాన్ని తుడిచిపెట్టిన ఎస్ఎఫ్ఎస్ఎల్ కు పంపించి రిట్రీవ్ చేసి ఆ సమాచారాన్ని తిరిగి రాబట్టారు. కాగా వారిని విచారించిన సమయంలో ఏ నంబర్ను ట్యాప్ చేయాలనే ఆదేశాలు అప్పటి ఎంపీ సంతోష్ రావు నుంచే అందేవని గుర్తించినట్లు తెలిసింది. అప్పటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్ రావు, ఎస్ఐబీలో డీఎస్పీలుగా పనిచేసిన ప్రణీత్ రావు, మరికొందరికి సంతోష్ రావు నుంచే ఆదేశాలు అందినట్లు సమాచారం. దీంతో విచారణలో ఇదే అంశంపై ఆయన్ను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. సిట్ చీఫ్ గా ఉన్న వీసీ సజ్జనార్ నేతృత్వంలో విచారణ క్రమం, అడగాల్సిన ప్రశ్నలకు సంబంధించి దర్యాప్తు అధికారులు ఒక ప్రణాళిక, ప్రశ్నావళి సిద్ధం చేసుకున్నారు. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో సంతోష్ రావును కూడా సిట్ విచారణకు పిలిచే అవకాశం ఉందని ఆంధ్రజ్యోతి 4 రోజుల క్రితమే చెప్పింది.